పార్ట్ 2 శ్రీశైలం వ్లాగ్ అనమాట. ఆ రోజు వెళ్ళగానే నైట్ దర్శనం చేసుకున్నాము. అండ్ మార్నింగ్ గూడా మళ్ళీ దర్శనం చేసుకున్నాం, ఫ్రీ దర్శనం. సో, ఇక టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యామనమాట శ్రీశైల శిఖరంకి. ఇక్కడ కర్ణాటక పీపుల్ చూడండి ఎంతమంది పాదయాత్ర చేస్తున్నారో, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ ఓపికకైతే. సో, అలా మేమైతే శ్రీశైల శిఖరంకి అయితే స్టార్ట్ అయ్యాము. శ్రీశైలం నుండి శిఖరంకి ఒక 20 మినిట్స్ ఏమో పట్టింది. మేము రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. నార్మల్‌గా రీల్స్‌లో చూసి రావడమే గానీ, నార్మల్‌గా తెలుసుకొని అయితే రాలేదనమాట. సో, అంత ఫేమస్ ఉంది అని చెప్పి లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడం అయితే ఫస్ట్ టైం. చాలా బావుందనమాట. సో, అలా టికెట్స్ తీసుకొని మేమైతే వెళ్తున్నామనమాట. కింద శివలింగం ఉంటది, పైన నంది ఉంటాడనమాట. ఏంటి ఆ స్పెషాలిటీ శిఖరంకి, శ్రీశైల శిఖరం కంటే, పైన నంది ఉంటారు గదా! సో, ఆ నందిలో ఏమన్నా పప్పు ధాన్యాలన్నా, ఏమన్నా నవధాన్యాలేసుకొని తిప్పాలనమాట 3 సార్లు. 3 సార్లు తిప్పితే మూడోసారి కరెక్ట్ కొమ్ముల పైన చేయి పెట్టి చూస్తే ఎవరికైతే శ్రీశైల శిఖరాలు కనిపిస్తాయో వాళ్ళు లక్ అని అంటారనమాట. సో, అది స్పెషాలిటీ. సో, అలా శ్రీశైల శిఖరాలయితే కనిపించినాయనమాట. 4 దిక్కులుంటాయి గదా! తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఆ 4 దిక్కులు కనిపిస్తాయనమాట శ్రీశైలం నుండి. సో, ఇక్కడ మేము మైక్రోస్కోప్ నుంచి చూసామనమాట. సో, చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్ అయితే. తప్పకుండా వెళ్ళండి. శ్రీశైలంకెళ్ళిన వాళ్ళు శిఖరం దర్శించుకోండి. సో, అక్కడ శివలింగంకి చక్కగా దర్శనం చేసుకొని మేమైతే వెళ్తున్నామనమాట. సో, అక్కడ కోతి చూడండి ఎంత చిలిపి చేష్టలు చేస్తుందో. అసలు కొబ్బరికాయలు తెచ్చిన వాళ్ళందరినీ అసలు తేనీయట్లేదు పైకి. నాకే కావాలని అంటుంది. సో, అలా మేమైతే చిల్ అవుతున్నాం అనమాట. కొంచెం ఎండ బాగా కొడుతుంది కాబట్టి మేమైతే థమ్స్ అప్ తీసుకున్నాము. సో, అలా మా సత్రంకి రాగానే అన్నపూర్ణాదేవికి మొక్కుకొని అన్నమైతే తింటున్నాం అనమాట చక్కగా. సో, అలా ఈవినింగ్ టైం అయితే షాపింగ్‌కి అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళింది సెకండ్ డే ఆ రోజు. 4 డేస్ ఏమో ఉన్నాం మేమైతే. సో, లాస్ట్ మినిట్‌లో చేసుకోవచ్చు కదా అని అంటే అప్పుడు కుదరదని చెప్పి ముందే చేసుకున్నాం అనమాట. కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పేసి. సో, అలా మేమైతే ఒక లలితాంబ వాణిజ్య సముదాయం అనే ఒక మార్కెట్ దగ్గరికి వచ్చామన్నమాట. నేనైతే గాజులు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కోతి చూడండి ఎంత చిలిపి చేష్టలు చేస్తుందో. కోతిని పెంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. సో, అలా మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటది కదా శ్రీశైలంకి, అక్కడ వెళ్ళి చక్కగా దండం పెట్టుకొని మేమైతే ఈవినింగ్ టైం అలా వాకింగ్ చేసుకుంటూ శ్రీశైలం మొత్తం తిరిగామన్నమాట. సో, నార్మల్‌గా ఎప్పుడు హడావిడిగా వచ్చి శ్రీశైలం దర్శించుకోవడమే కానీ, ఇలా వాకింగ్ చేస్తూ కొంచెం టైం స్పెండ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో, అలా ఈవినింగ్ టైం పునుగులు, బజ్జీలు తీసుకొని తింటున్నాము. అలా టైం స్పెండ్ చేసుకుంటూ తర్వాత మంచిగా సోడా తాగినామన్నమాట చక్కగా. ఈవినింగ్ రాగానే నేను మా ఆయన అలా ముచ్చట్లు వేసుకుంటూ, సో, అలా చిన్ని సీరియల్ చూసుకొని గడిపామన్నమాట. ఇది పార్ట్ 2 వీడియో.